ఎంచుకోవడానికి మనకిచ్చిన ఈ గొప్ప భాగ్యాన్ని బట్టి మనమందరం కలిసి దేవుని స్తుతించుదాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమైన నా పరమ తండ్రి, నీ పరిశుద్ధ పాదములకు సాయంకాల సమయం నీ సన్నిధానాన్ని మేము సమీపించి ఉంటుండగా ప్రభు, పరలోకం నుండి ప్రభు నీ వాక్కును మీరు మాకు దయచేయండి ప్రభు. ఈ వాక్యం అందించినట్టుగా ప్రభు నీ అభిషేకం నాకు దయచేయండి. ఆలోచన నాది కాకుండా ప్రభు నాయన మీ మాటల్ని నా నోటిలో ఉంచండి దేవా, నీకు వస్తుంది. టాపిక్ నుండి డీవియేట్ కాకుండా పరిశుద్ధాత్మ శక్తిని కంచెను కాపుతలను మీరు దయచేయండి ప్రభు, నీకు వస్తుంది. మాతో నాయన మీరు మాట్లాడడం, మీరు మమ్మల్ని బలపరచండి. నీ వాక్యంలో ఉన్న జ్ఞానము మీరు మాకు దయచేయండి. దీన్ని నేర్చుకుని ప్రభు మేము దీవింపబడుటకు నీ కృపను దయచేయి. ఈ సాయంకాల సమయం అటు భాగ్యంలో మీరు మాకు అనుగ్రహించమని యేసునామమున అడిగి పెట్టుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ఈ దినం నేను తీసుకున్న టాపిక్ కొంచెం క్లిష్టమైందనాలా లేకపోతే టఫ్ టాపిక్. వాట్సాప్ గ్రూప్లో మీరు చూసినప్పుడు మీకు కూడా అంటే కన్ఫ్యూజన్ లాగా అనిపించి ఉండొచ్చు. కానీ ఈ టాపిక్ ద్వారా దేవుడు మనతో ఏం మాట్లాడనై ఉన్నాడో ప్రార్థన పూర్వకంగా మనం రిసీవ్ చేసుకున్నాము. హై ప్లేస్ అంటే ఉన్నత స్థానం. ఈ ఉన్నత స్థానంలో బైబిల్ గ్రంథంలో చూసినప్పుడు ఎత్తైన స్థలము, ఉన్నతమైన స్థలాలలో దేవుడు మనుషులకు ప్రత్యక్షత, గాడ్ గేవ్ రెవల్యూషన్ టు హ్యూమన్ బీయింగ్స్ ఇన్ ద హై ప్లేసెస్. అందుకే దానియేలు 21 దినము ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు హై ప్లేసెస్, గాడ్ హ్యాస్ రిలీజ్డ్ మై హెల్ప్ బట్ దేర్ ఆర్ సమ్ అబ్స్ట్రక్టింగ్ స్పిరిట్స్ ఇన్ ద హై ప్లేసెస్. వాటితో యుద్ధము చేయాలని అప్పుడు ఆయన ఏం చేసినాడంట, దూత తెలియజేసినప్పుడు వాటిని గద్దించినాడంట. హై ప్లేసెస్ ఆర్ ద ప్లేసెస్ వేర్ వి రిసీవ్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్. సినాయి పర్వతం మీదకి వెళ్ళినప్పుడు దేవుడు మోషేకి 10 ఆజ్ఞలు ఇచ్చినాడు. సో దీస్ ఆర్ ద హై ప్లేసెస్ రెవల్యూషన్, ఒక ప్రత్యక్షత. సెకండ్ ప్లేస్ చూసుకున్నప్పుడు పాత్ వే మార్గం. ఈ మార్గము ఏంటంటే హై ప్లేస్ కి నువ్వు రీచ్ అవ్వడానికి దిస్ పాత్ ఈజ్ ఎ హెల్ప్. సో హియర్ మన కాంటెక్స్ట్ లో ఈ పాత్ ఏంటంటే రిలేషన్షిప్ అని తీసుకున్నాం. రిలేషన్షిప్, ఇట్ మే బి హస్బెండ్ అండ్ వైఫ్ రిలేషన్షిప్ ఆర్ మల్టీ డైమెన్షనల్ రిలేషన్షిప్స్. టు గెట్ ద రెవల్యూషన్ ఆఫ్ గాడ్ there is a path, that is the relationship which God has placed in our lives. ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి, నువ్వు కరెక్ట్ ప్లేస్కి వెళ్ళడానికి రిలేషన్షిప్ నీకు దోహదపడుతుంది, సహాయము చేస్తాను. ఈ సహాయము సరిగా నీకు ఉండాలి అని అంటే, నువ్వు ఆ డెస్టినేషన్ రీచ్ అవ్వాలంటే, దేవుని ప్రత్యక్షత నీ జీవితంలో కలగాలి అని అంటే, you need to have some wisdom, that is relational wisdom. ఈ రిలేషన్షిప్ మెయింటైన్ చేయడానికి నీకు దైవికమైన జ్ఞానము కావాలి. బైబిల్ ఏం చెప్తుందంటే, గాడ్ హిమ్సెల్ఫ్ ఇస్ నాలెడ్జ్, గాడ్ ఇండీడ్ ఈజ్ నాలెడ్జ్, ఇట్స్ విజ్డమ్. దేవుడే జ్ఞానం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండుట జ్ఞానమునకు మూలం, కరెక్టే. కానీ మన దేవుడే జ్ఞానం. ఈ జ్ఞానము మన జీవితంలో, ఈ జ్ఞానము మనకి కావాలి. ఈ రిలేషన్షిప్స్ మెయింటైన్ చేయడానికి జ్ఞానం కావాలి. దేవుడు నీ కొరకు ఏర్పాటు చేసిన ప్రత్యక్షత, ఆ ఎత్తైన స్థానం గమ్యంలో నువ్వు చేరాలి అని అంటే నీకు దేవుడు తోడు కావాలి. అయితే ఆదాము అవ్వ స్టోరీ మనం తీసుకుందాం. ఒక మూవీ, బాహుబలి మూవీ ఆల్మోస్ట్ అందరు చూసినారు అనుకుంటా కదండి, చాలా ఫేమస్ అని. ఆ సెటప్స్ దాని గురించి అన్న అంటే మూవీ చూడడానికి ఇంట్రెస్ట్ కాకపోయినా అది ఉంది ఇది ఉంది అని ఆ ఎగ్జాజరేట్ చేయడం వలన అసలు అది ఏందో చూద్దామని అన్న చూసుంటాం. ఒక మూవీ అది క్రియేట్ అంటే తయారు కావాలి అని అంటే దే నీడ్ సో మెనీ సెటప్స్. చాలా ఆ సెటప్ అనే వర్డ్ ఇప్పుడు మీకు అర్థం కావడానికి నేను ఇక్కడ ఈ బాహుబలిని వాడినానండి. సెటప్ అంటే తెలుగులో ఇప్పుడు దాన్ని ఏమంటాము, ఆ పదం నాకు రావడం లేదు కాబట్టి there were so many settings. ఒక సీన్, ఒక ఘటన,
ఒక సంఘటన కంప్లీట్ చేయడానికి ఒక సీన్, ఒక సెటప్ ని వాళ్ళు ఏర్పాటు చేస్తారు. ఐదర్ ఇల్లు, ఐదర్ పోస్ట్ ఆఫీస్, అన్ని అందులో ఉన్నాయి. రామోజీ ఫిలిం సిటీ మీరు ఎవరైనా చూసారా? అలా ఎయిర్పోర్ట్ ఉంటుంది, పోస్ట్ ఆఫీస్ ఉంటుంది, రైల్వే స్టేషన్ ఉంటుంది, బూత్ బంగ్లా ఉంటుంది, అద్దాల మేడలు ఉంటాయి, అన్ని సమస్తం అందులోనే ఉంటాయి. దోస్ ఆర్ ఆల్ ది సెటప్స్ టు కంప్లీట్ వన్ స్టోరీ. అయితే ఆదాము అవ్వ, లేకపోతే నువ్వు నేను, మనందరము, దిస్ వరల్డ్ ఈజ్ ఎ సెటప్ ఫర్ అస్. into this world God has sent us, మనల్ని పంపించాడు. దిస్ ఈజ్ అ సెటప్. ఈ సెటప్ లో మనం ఒక పావులం, వి ఆర్ ద వెజల్స్. ఎందుకు ఈ సెటప్, ఈ లోకమనే ఈ సెటప్ లో నీవు నేను ఒక పాత్రదారులము. దేని గురించి మనం ఇక్కడ ప్లే చేయాలి? వాట్ వీ హ్యావ్ టు ఎనాక్ట్ ఇస్, దెర్ ఈస్ అన్ అసైన్మెంట్ హీ హాస్ గివెన్ us. త్రూ దిస్ అసైన్మెంట్ గ్లోరీ షుడ్ కమ్ టు గాడ్ ఇన్ దట్ హై ప్లేస్. In that high place he had a thought. ఆయనకు ఒక తలంపు కలిగింది. ఏమి అంటే, ఒక సృష్టిని క్రియేట్ చేసి ఈ సృష్టి ద్వారా నేను మహిమపరచబడతా, నా పోలికలో నేను నరుని చేసి ఈ నరుని జీవితం ద్వారా నాకు మహిమ రావాలి. ద మెయిన్ ఇంటెన్షన్ ఆఫ్ గాడ్ ఈస్ ఫర్ గ్లోరీ. ఇప్పుడు నీ జీవితంలో, నా జీవితంలో ఈ వీటి ద్వారా దేవునికి మహిమ రావాలి. అందుకని నీ కుటుంబం ఒక సెటప్, నీ పిల్లలు ఒక సెటప్, నీ సంఘం ఒక సెటప్, నీ పరిస్థితులు ఇంకొక సెటప్. వీటన్నిటిలో రిలేషన్షిప్ దేవుడు ఇచ్చినాడు. సంబంధాలు, భార్య భర్త, తల్లిదండ్రులు పిల్లలు, లేకపోతే తోబుట్టువులు, ఈ బాంధవ్యాలన్నీ దేవుడు ఇచ్చినాడు. ఎందుకు అని అంటే, నీకు సహాయము చేయడానికి. ఎందుకు? నీకు ఏ రకమైన సహాయము కావాలి? నువ్వు ఎఫెక్టివ్గా దేవుని మహిమపరచాలి అని అంటే, దేవుడు ఇచ్చిన ప్రొసీజర్ ప్రకారము, ప్రణాళిక ప్రకారము నీకు సహాయము కావాలి. అందుకనే నేను ఆదాముని ఒంటరిగా విడిచిపెట్టకుండా, ఆదాముకి ఒక సహాయము కావాలి అని దేవుడు ఇంకొక లేడీని సృష్టించినాడు. ఆకాశం చేసినాడు, వాటర్ని సెపరేట్ చేసినాడు, భూమి, చెట్లు, ఫలాలు, పశువులు, పక్షులు, పండ్లు అంతా చేసినాడు. చేసిన తర్వాత ఆదాముకి ఏం చెప్పినాడు? జెనసిస్ 1st chapter 25th verse, 28th verse ఎవరన్నా చదవండి. దేవుడు వారిని ఆశీర్వదించెను. ఎట్లనగా, మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకోండి. అబ్బా, ఎంత మంచి మాట అండి! ఫలించి అభివృద్ధి పొంది మీరు ఆశీర్వదింపబడి అంత భూమి అంతటిని లోపరుచుకొనడి. అంటే యూ హ్యావ్ డొమైన్ ఓవర్ ఇట్. ఇదంతా నీ కింద ఉంది. దీన్ని, ఈ సెటప్ అంతా నీ కొరకు చేసినాను. యూ హ్యావ్ టు రూల్, హ్యావ్ డొమినియన్ ఓవర్ దట్ అని ఇంత మంచి సెటప్ చేసి ఆదాముని సృష్టించినాడు. సృష్టించిన తర్వాత 2వ అధ్యాయంకి వద్దామంటే, 2వ అధ్యాయము 18th verse, Genesis 2nd chapter 18th verse. మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, నరుడు ఒంటరిగా ఉండుట మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయమును వాని కొరకు చేదును అనుకొనెను. దేవుడు ఆదాముని సృష్టించినాడు, అన్ని చేసి హ్యావ్ డొమినియన్, ఒక పవర్ నీకు ఇస్తున్నాను, అన్ని సెటప్ చేసి ఐఎమ్ గివింగ్ యూ విజ్డమ్ అండ్ డొమైన్ ఓవర్ దిస్ క్రియేషన్ అని అన్ని చూసిన తర్వాత అప్పుడు అనుకున్నాడు అంట. దేవుడు ఏమనుకున్నాడు అని అంటే, ఆదాము ఒంటరిగా ఉండడము మంచిది కాదు. హీ నీడ్స్ సమ్ హెల్ప్. ఈయనకు సహాయము కావాలి, ఈయన కొరకు సాటి అయిన సహాయం. ఇక్కడ అవ్వకి ఎంత మంచి పేరు ఉంది కదా, తర్వాత ఈయన ఈవన్ పెట్టినాడు ఆమెకి పేరు, సాటి అయిన సహాయం. ఇప్పుడు మనందరం ఎవరమండి? సాటి అయిన సహాయాలు. ఇప్పుడు ఉట్టి లేడీసే సాటి అయిన సహాయం కాదు. ఇప్పుడు మనం ఏం మాట్లాడుకున్నా ఇట్స్ మ్యూచువల్. హస్బెండ్ కావచ్చు, వైఫ్ కావచ్చు, బ్రదర్ కావచ్చు, సిస్టర్ కావచ్చు, ఎవరికైనా ఒక్కరు ఒంటరిగా ఉండడము ఇది మంచిది కాదు అని, ఈ మంచిది కాని దాని విషయంలో ఒక సహాయము కలగాలని దేవుడు మనల్ని సృష్టించినాడు. అవ్వ ఆదాముకి సాటి అయిన సహాయము పక్కటి ఎముకల నుంచి తీసినాడంట. తీసి తయారు చేసి, సహాయం చేయమ్మా,
ఇక్కడ ఆదాముకి ఏం చెప్పినాడు అంటే హ్యావ్ డొమైన్ ఓవర్ ద క్రియేషన్, దిస్ ఈజ్ అ సెటప్, హ్యావ్ డొమైన్ ఓవర్ దిస్ అని చెప్పినాడు. ఇక్కడ అవ్వకి ఏం చెప్తున్నాడంటే సాటి అయిన సహాయాన్ని ఆదాము కొరకు చేసినాడు. అవ్వకి ఆదాము కూడా సాటి అయిన సహాయమే, ఆదాముకి అవ్వ కూడా. ఏది చూసినా రెండు తీసుకోండి, ఒకటే వన్ వేలోనే మీరు అర్థం చేసుకోకండి. సాటి అయిన సహాయం అన్నప్పుడు ఈమె ఏం చేయాలంటే సాటి అయిన సహాయం, help. She's a help. God has given Adam an help. In the setup what he has prepared, in that preparation, he thought that there should be something else for Adam. ఏమి అంటే సహాయము ఈయనకి కావాలి, సాటి అయిన సహాయం. ఈ రాత్రికాల సమయంలో let us examine ourselves. Are we ruling? Are we the helpers? What are you? నీకు ఒక పేరు పెట్టినాడు, సాటి అయిన సహాయము. ఏలుం అని చెప్పలేదు, నీకేం చెప్పినాడు అంటే సాటి అయిన సహాయం. సహాయం చేస్తున్నావా? దేవుడిచ్చిన ప్రణాళిక, దేవుడిచ్చిన సెటప్, నీ కుటుంబం అనేది, నీ బిడ్డలు అనేది, నీ బిడ్డల్ని నువ్వు పెంచే ప్రక్రియలో, భార్యాభర్తల రిలేషన్షిప్లో, ఒక కుటుంబంలో, ఒక పరిచర్యలో, దీనిలో ఆర్ యు ఏ హెల్పర్? గాడ్ మేడ్ యు ఏ హెల్పర్. సాటి అయిన సహాయంగా నేను చేసినాను. ఏ ఏరియాలో వీఆర్ ఫాలింగ్ షార్ట్? లెట్ us థింక్ ఆఫ్ దిస్. ఎక్కడ మనము తప్పిపోతా ఉన్నాము? ఇది ఒక్క వ్యక్తికి లేకపోతే ఇంకెవరకు చెప్పే వాళ్ళకి కాకుండా వినే వాళ్ళకి కాదు, ఇది నాకు ప్రతి ఒక్కరికి వర్తిస్తుంది. దేవుని మాటది ఉన్నది ఉన్నట్టు మనం దీన్ని స్వీకరించుదాం. మనము సహాయము చేస్తా ఉన్నామా లేకపోతే బాధ పెడతా ఉన్నామా? ఆర్ వి ద హెల్పర్స్? ఆర్ వి wounded? హెల్పింగ్ ఆర్ wounded? దావీదు యోనాతాను రిలేషన్షిప్ లో చూసినప్పుడు యోనాతాను ఏం చేస్తాడంట, ఖడ్గము తీసుకుపోయి తన ప్రాణ స్నేహితునికి ఆ సోడ్ తీసుకుపోయి ఇచ్చినప్పుడు ఏం చెప్పినాడంట, యూ కెన్ యూస్ దిస్ సోడ్ ఐదర్ టు wound me or you can use it to protect me. Now you are in such a place that you are a helper. Where are you? Are you in a position that you are helping or supporting or doing good? Are you a benevolence? Benevolence means making good. మంచి. ఇది దేవుడు ఏర్పాటు చేసిన ఈ అందమైన తోట, అందులో అన్ని ఇచ్చి ఇందులో సహాయంగా నిలబడమని నిన్ను పెట్టినాడు. ఇప్పుడు ఆర్ యు డూయింగ్ గుడ్ ఆర్ యు wounding you? ఆ రెప్యుటేషన్కి ఇబ్బంది కలిగేటట్టు నువ్వు ఏమైనా చేస్తా ఉన్నావా, లేదా నిజమైన సహాయంగా నువ్వు నిలబడినవా? ఈ ఆదాము అవ్వ వీళ్ళిద్దరు ఏం చేస్తున్నారు? వెన్ గాడ్ క్రియేటెడ్ దెమ్ దే బోత్ వెర్ నేకెడ్. ఇది మనందరికీ తెలిసిన విషయం. ప్రతిదినము వాళ్ళు చేస్తున్నది ఏంటి అంటే దేవునితో సంబంధము కలిగి ఉన్నారు. జ్ఞానము, మన దేవుడు జ్ఞానము, ఈ జ్ఞానముతో వాళ్ళకి రిలేషన్షిప్ ఉంది. ఎవ్రీడే గాడ్ ఈస్ వాకింగ్ విత్ దెమ్. జ్ఞానము వీరితో నడుస్తుంది, దేవుడు వీరికి బోధిస్తున్నాడు. దే ఆర్ రిసీవింగ్ విజ్డమ్, దే ఆర్ రిసీవింగ్ పవర్ ఫ్రమ్ గాడ్, దే ఆర్ బీయింగ్ టాట్ ఫ్రమ్ గాడ్. విజ్డమ్ ఈస్ విత్ దెమ్, గాడ్ ఈస్ విత్ దెమ్, గాడ్స్ విజ్డమ్ ఈస్ విత్ దెమ్. దో దే ఆర్ నేకెడ్, they were not ashamed. Genesis 2nd chapter 25th verse. ఎవరన్నా చదువుతారా? అప్పుడు ఆదామును అతని భార్యయు వారిద్దరూ దిగంబరులుగా ఉండేది. అయితే వారు సిగ్గు ఎరగక ఉండిరి. ఆదామును అవ్వను దిగంబరులై ఉండిరి, సిగ్గు ఎరగక ఉండిరి. ఇక్కడ they both were naked, they both were transparent to each other, nothing is hidden. They both know about each other and they are walking with God. ఇద్దరి దిగంబరత్వం, ఇద్దరి సీక్రెట్స్, ఎవ్రీథింగ్ దే నో అండ్ దేర్ బోత్ ఆర్ ట్రాన్స్పరెంట్ టు ఈచ్ అదర్. ఆ మూమెంట్లో సాటి అయిన సహాయంగా చేసినప్పుడు వీళ్ళిద్దరి రిలేషన్షిప్ ఎట్లా ఉంది అని అంటే దే ఆర్ వెరీ క్లోజ్ టు ఈచ్ అదర్. దే ఆర్ నాట్ అషేమ్డ్. Why they are not ashamed? Though they are naked means they are walking with God and they are in the wisdom of God. Now each one
ఈజ్ కవరింగ్ ద అదర్. ఒక్కరే దిగంబరత్వాన్ని, ఒక్కరి అవమానాన్ని ఇంకొకరు కప్పుతా ఉన్నారు. కాబట్టి దే వర్ నాట్ అషేమ్డ్ అండ్ మోర్ ఓవర్ దే ఆర్ కవర్డ్ విత్ ద విజ్డమ్ ఆఫ్ గాడ్. దేవుని మాటతోని, దేవుని ప్రణాళికతోని, ఆ ప్రణాళికలో వీళ్ళు ఉన్నారు కాబట్టి ఆ మహిమతో వాళ్ళు కప్పబడ్డారు. అవమానము వెల్లడి పరచబడలేదు. దే వర్ నాట్ అషేమ్డ్. వై? బికాస్ దే వర్ లిసనింగ్. సంచారం చేస్తా ఉన్నాడు కాబట్టి ఈమె సహాయంగా ఉంది, ఆయన ఈమెకు సహాయంగా ఉన్నాడు. వీరిద్దరి అవమానం అది అవమానంగా లేదు. ఎందుకంటే అదంతా దేవుని జ్ఞానంతో కప్పబడి ఉన్నది. దేవుడి మాటని ఇందులో మీరు ఉండండి. ఇక్కడ మీకు ఏది తినాలనిపిస్తే అది తినండి. దీనికి కావలసిన పేర్లన్నీ పెట్టండి. మీరు ఫలించండి, అభివృద్ధి పొందండి, ఆశీర్వదించండి, అన్నిటి మీద ఆధిపత్యము కలిగి ఉండండి అని చెప్పిన ఈ మాటలన్నీ చక్కగా వింటా ఉన్నారు. As long as your ears are inclined towards the word of God, ఆయన చిత్తానికి కానీ ఆయన మాటకు నువ్వు చెవియొగ్గి ఆయన మాటలను నువ్వు విన్నప్పుడు, ఆ జ్ఞానాన్ని పొందుకున్నప్పుడు, దేవుని శక్తి నీ జీవితంలో ఉన్నప్పుడు నీ అవమానము లేకపోతే నీ బలహీనత, నీ చేతగానితనము ఏదైనా అది వెల్లడిపరచబడదు. ఎందుకంటే యు ఆర్ అండర్ ద కవరింగ్ ఆఫ్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆ జ్ఞానము చేత నువ్వు కప్పబడి ఉంటావు. ఇందులో శక్తి ఉంది. ఇందులో పలుకబడిన ప్రతి మాట మహిమతో కూడినది. ఇది నీకు వాగ్దానం ఇస్తుంది. ఈ వాగ్దానం ఏంటి అంటే నిన్ను కాపాడుతుంది, నిన్ను బయటికి ఎక్స్పోజ్ చేయకుండా దాచిపెడతా ఉంది. అందుకే అప్పుడు వాళ్ళకంట సిగ్గు తెలియదంట, వాళ్ళకి అవమానము తెలియదంట. 3rd చాప్టర్కి వచ్చినప్పుడు 2nd చాప్టర్ దే వర్ నేకెడ్, దే వర్ నాట్ అషేమ్డ్. బట్ కమింగ్ టు ద 3rd చాప్టర్, ఇక్కడ అవ్వ ఏం చేసింది? ఈ సర్పం హైయెస్ట్ ప్లేస్ దేవుని ప్రత్యక్షత మనకి. ఆ ప్రత్యక్షత మనం పొందుకోవాలనుకుంటే రిలేషన్షిప్స్ మనకి అటాచ్ అయి ఉన్నాయి. ఈ రిలేషన్షిప్ ని మెయింటైన్ చేయడానికి మనకు దైవికమైన జ్ఞానము దేవుడు మన జీవితంలో తోడు రావాలి. ఈ తోడు లేకపోతే ఈ జ్ఞానాన్ని కానీ ఈ మాటను కానీ కొంచెం డౌట్ ఆర్ నిర్లక్ష్యం చేసిన అప్పుడు ఏమవుతుంది అంటే ఇంకొక స్వరము గురించి మనము ఆలోచిస్తాము. దేవుడు చెప్పిన మాటలు ఇందులో మీరు ఉండొచ్చు. ఇవన్నిటి మీద హ్యావ్ డొమైన్, బీ ఫ్రూట్ఫుల్, బీ మల్టిప్లైడ్. ఒకటి మీరు తినకండి, మిగిలినదంతా మీరు అనుభవించండి, చాలా హాయిగా ఉండండి అని చక్కటి సెటప్ చేసి పెట్టినాడు. ఇప్పుడు ఈమెం చేసింది? లిటిల్ డీవియేషన్, కొంచెము తప్పిపోయింది. ఏమంటే సాయితానికి ఏముందంటే ఆ ప్రత్యక్షతను పొందుకోకుండా ఉండడానికి కొరకు ఈ రిలేషన్షిప్ ని డిస్టర్బ్ చేస్తుంది. ఇట్ ఛాలెంజెస్ యువర్ రిలేషన్షిప్ సో దట్ యు విల్ నాట్ గెట్ ద రెవల్యూషన్. సైతాను చేసే ఛాలెంజ్, దానికి ఎంత జ్ఞానం ఉంది అంటే నీకన్నా నాకన్నా ఎక్కువ జ్ఞానం ఉంది. ఎక్కడ మనం దేవుని ఆరాధించకుండా, దేవుని ప్రణాళిక మన జీవితంలో జరగకుండా ఎక్కడ డిస్టర్బ్ అవుతామో ఆ ఏరియాని సేటన్ విల్ ఛాలెంజ్ ఇన్ దట్ ఏరియా. అవ్వను కూడా అదే పని చేసింది. ఏంది? అవునా, ఇది నిజమా? ఈ చెట్టుని తినొద్దని చెప్పినాడా? ఈ చెట్టు పేరేంటో తెలుసా? మంచి చెడ్డల జ్ఞానం ఇస్తుందా? ఆడ జీవ జలముది, ఇది తాగండి మీరు ఎప్పుడు మంచిగా ఉంటారు అన్ని చెప్పినాయి. అవన్నీ ఆమెకి ఒక మాట. ఏ మాట? ఈ చెట్టు పండ్లు తినొద్దన్నాడా మిమ్మల్ని? ఇవి తినడానికి చాలా కంటికి చాలా రమ్యంగా కనిపించినాయి అంట. ఈ పాము మాట్లాడే మాటలు ఈమె చెవులకి చాలా ఇంపుగా ఏమనిపించింది అంటే నీకు మంచి చెడ్డల జ్ఞానం వచ్చేస్తుంది, మీరు కూడా దేవుని లాగా తయారైపోతారు. ఆ హిడెన్ ప్లేస్ లేకపోతే హై ప్లేస్ లో ఉన్న రెవల్యూషన్ నీ జీవితంలో మేనిఫెస్ట్ అవ్వకుండా ఉండాలంటే సైతానికి తెలిసంటే రిలేషన్షిప్ డిస్టర్బెన్సెస్ తీసుకొస్తే అప్పుడు నువ్వు ఇందులో కాన్సన్ట్రేట్ చేయలేవు. దేవుడు నీ ద్వారా ఏ మహిమ తేవాలనుకుంటున్నాడో అది దేవునికి రాదు. దేవునికి వచ్చే మహిమ చెదరకూడదామని సైతాను ప్లాన్. ఇప్పుడు ఈమె విన్నది, ఓహో ఈ పండు తింటే జ్ఞానం వస్తుందా, మంచి తెలుస్తుంది, చెడు తెలుస్తుంది, రెండు నాకు తెలిసిపోతే దీన్ని మించిన ఇంతకన్నా మంచిది ఇంకా నాకు ఏముంటది అనేసి అని చెప్పి ఆ పండుని చూడడానికి రమ్యంగా ఉందంట. పండు తీసుకున్నది, తిన్నది. తినేది కాకుండా ఏం చేసింది? తీసుకుపోయి వాళ్ళ హస్బెండ్కి కూడా ఇచ్చింది. రిలేషనల్ విజ్డమ్.
Satan wants to disturb this relationship so that you will not get the revelation from God, or the glory will not come out of your family to God. ఈ రిలేషనల్షిప్ విజ్డమ్ కావాలంటే నువ్వు దేవుని స్వరమునే వినాలి, వేరొక స్వరము వినకూడదు. ఇక్కడ ఈయన కూడా తినేసినాడు పండు. తిన్న తర్వాత సెకండ్ చాప్టర్, దే వర్ నాట్ అషేమ్డ్ దో దే వర్ నేకెడ్, దే వర్ నాట్ అషేమ్డ్. వై? బికాస్ దే వర్ covered with the wisdom of God, they were listening to the word of God. ఇప్పుడు థర్డ్ చాప్టర్ కి మనం వచ్చేద్దాము. 16th verse చదువు. ఆయన స్త్రీతో నీవు ప్రయాసమును నీ గర్భవేదనను నిండి థర్డ్ చాప్టర్ 6th verse చదవండి. థర్డ్ చాప్టర్ 6. ఆ వృక్షమును ఆహారమునకు మంచిదనియు కన్నులకు అందమైనదనియు వివేకమునిచ్చు రమ్యమైనదనియు నై ఉండుట చూచినప్పుడు ఆమె దాని ఫలములలో కొన్ని తీసుకొని తిని తనతో పాటు తన భర్తకును ఇచ్చెను. అతను కూడా తినెను. అప్పుడు వారిద్దరి కన్నులు తెరవబడెను. వారు తాము దిగంబరులమని తెలుసుకొని అంజూరపు ఆకులు పుట్టి తమకి కచ్చడములను చేసుకొని. సెకండ్ చాప్టర్ లో ఎంత బాగుందండి. దో దే వర్ నేకెడ్ దే వర్ నాట్ అషేమ్డ్ బికాస్ దే వర్ కవర్డ్ విత్ ద గ్లోరీ ఆఫ్ గాడ్. ఇక్కడ ఏమైంది? దేవుని మాట వాళ్ళ జీవితంలో లేదు, దేవుని మాట వినలేదు. కాబట్టి ఏమైపోయింది? సిగ్గు వచ్చేసింది, ఇక్కడ అవమానం వచ్చేసింది. వాళ్ళకి తెలిసిపోయింది మేము దిగంబరులమని. మహిమ వెళ్ళిపోయింది. అవిధేయత రాగానే, దేవుని మాటకి లోబడకుండా డీవియేషన్ రాగానే శక్తి పోయింది, దేవుని సన్నిధి పోయింది, ఆ కవరింగ్ పోయింది. ఇప్పుడు ఏమంట? దాచుకుంటున్నారంట. మహిమతో కప్పబడిన ఆ గొప్ప భాగ్యము వెళ్ళిపోయింది. ఇప్పుడు ఏం చేస్తున్నారు? అంజూరపు ఆకులు తాత్కాలికంగా నువ్వు ఏర్పాటు చేసుకునే నీ మాటలనే కోటలో, లేకపోతే నీకున్న ఫ్రెండ్షిప్స్, ఇవి ఏవైనా నీ అవమానాన్ని వెల్లడిపరచకుండా, లేకపోతే నీ క్యారెక్టర్ని రివీల్ చేయకుండా బయటకి ఉంటుందా? యు నీడ్ టు బి కవర్డ్ విత్ గాడ్స్ విజ్డమ్. గాడ్ హిమ్సెల్ఫ్ ఈజ్ విజ్డమ్. హిస్ డైరెక్షన్ షుడ్ బి ఇన్ యువర్ లైఫ్. వేరే పాము చెప్పిన మాట, సైతాను పాము ద్వారా నీ జీవితాన్ని అటాక్ చేసింది. ఎవరి మాట నువ్వు వింటా ఉన్నావు? ఏ అవమానాన్ని నీ గృహానికి తీసుకొని వస్తున్నావు? ఏది నిన్ను దేవుని ప్రణాళికల నుంచి డైవర్ట్ చేసుకుంటుందో? టేక్ ఎ పాస్, ఒకసారి ఆలోచించు. సరిగ్గానే నువ్వు ఏదైనా తోటలోనే ఉన్నావు, దేవుడు ఏర్పాటు చేసిన సెటప్ లోనే ఉన్నావు. ఎక్కడన్నా చిన్న డీవియేషన్ ఉందా? దిస్ డీవియేషన్, లేకపోతే చిన్న అవిధేయత, ఇంకేదో చేద్దామని, మంచి చెడు ఈ రెండిటి జ్ఞానము నీకు వచ్చేస్తుంది అని చెప్పగానే, వై డు యు వాంట్ టు గో టు ద షార్ట్ కట్? దేవుని ప్రణాళిక ఏదైనా ఇట్స్ ఎ ప్రాసెస్, స్టెప్ బై స్టెప్, ఒక ప్రొసీజర్. ఈ ప్రణాళిక దేవుని చిత్తం. ఒకటేసారి నీకు పరలోకం కాదు. యేసు నామములో నువ్వు రక్షణ పొందాలి, ఇక్కడ నీ విశ్వాసాన్ని నువ్వు కాపాడుకోవాలి, అంతము మటుకు నువ్వు నమ్మకంగా ఉండాలి, తర్వాత పరలోకానికి నువ్వు పుట్టంగానే నీకు రక్షణ ఇచ్చేసి నువ్వు పరలోకం తీసుకో. దెర్ ఈస్ అ ప్లాన్ అండ్ ప్రొసీజర్ ఫర్ ఎవ్రీథింగ్. యూ నీడ్ టు లర్న్, యూ హ్యావ్ టు గో త్రూ ద ప్రాసెస్. దట్ ఈస్ గాడ్స్ ప్లాన్. సైతాన్ ఏం చెప్తుంది? పాము వచ్చి ఏం చెప్తుంది? షార్ట్ కట్. ఇట్ ఈస్ గివింగ్ ఏ షార్ట్ కట్. వాట్ ఈస్ ద షార్ట్ కట్? ఇస్ తినంగానే నీకు జ్ఞానం వచ్చేస్తుంది, ఏది మంచి ఏది చెడు సమస్తం నీకు తెలిసిపోతుంది. నువ్వు దేవుని డైరెక్ట్. అందు నిమిత్తము నిన్ను దేవుడు పిలవలేదు, అందు నిమిత్తము ఈ తోటని కొరకు ఏర్పాటు చేయలేదు. నిన్ను ఎందుకు పిలిచినాడంటే వీటన్నిటి మీద హ్యావ్ డొమైన్, అధికారం కలిగి ఉంది, వాటిని ఏలు అని చెప్పిన. ఇప్పుడు ఈమెం చేసింది? ఆ మహిమను పోగొట్టుకుంది, దేవునితో సహవాసాన్ని పోగొట్టుకుంది. ఇప్పుడు దేవుడు నడుస్తాడా వీళ్ళతోని? లేదు. దేవుని సంచారం పోగొట్టుకుంది. ఆ పరిస్థితి, ఆ గొప్ప భాగ్యమును అంతా పోగొట్టుకొని ఇప్పుడు పోయి పక్కన దాచుకొని అంజూరపు ఆకులన్నీ పెట్టుకొని, దేవుడు వచ్చి వేర్ ఆర్ యు అంటే, ఐఎమ్ హైడింగ్, నేను దాగుకొని ఉన్నాను. మనం ఉన్నాం ఆ పరిస్థితిలో. అంటే ఇప్పుడు మనం అక్షరాల బైబిల్ ఎట్లున్నట్టు అట్లా ఆదమావేళ సిచ్యుయేషన్ మన జీవితంలో కాదు. ఏ సిచ్యుయేషన్ అన్నా దేవుని మాట వినకుండా ఆ మంచి స్థానంలో
హై పొజిషన్లో, హైయెస్ట్ ప్లేస్, ఆ రెవల్యూషన్ పొందుకునే పాత్వేలో ఎక్కడన్నా డిస్టర్బ్ అయిపోయి అవమానంలో ఉన్నావా? సాటి అయిన సహాయంగా ఉండకుండా నువ్వు ఇంకేదో ఆ అవమానాన్ని వెల్లడిపరిచే పాత్రగా నువ్వు ఉన్నావు. మనల్ని మనం ఆలోచించుకున్నాం. లెట్ అస్ సెల్ఫ్ ఎగ్జామిన్. అందరం, నేను, మీరు మాట్లాడుతున్న నేను కూడా, మీరు కూడా, మన సెటప్, మన ఫ్యామిలీస్ సెటప్, పిల్లలు ఒక సెటప్, ఇవి సెటప్లో పరిచర్య ఒక సెటప్. ఈ సెటప్లో సాటి అయిన సహాయంగా దేవుడు డిజైన్ చేసిన ఈ ప్యాటర్న్ సాటి అయిన సహాయంలా ఉన్నావా? లేకపోతే నువ్వు ఈ అవ్వలాగా అవమానాన్ని వెల్లడిపరిచేదానిలా ఉన్నావు? ఏ పొజిషన్లో ఉన్నావు? గాడ్ ఈజ్ ఆస్కింగ్ యూ టుడే, ఆర్ యు ఏ హెల్పర్, ఆర్ యు ఏ డ్యామేజర్? ఆర్ యు ఏ హెల్పర్, ఆర్ యు బోండింగ్? దేవుడు వచ్చినప్పుడు ఈయనకు అన్ని మంచిగా అన్ని చెప్పినప్పుడు ఈయన భయంతో వణుకుతుంది రాసుకుని, నేను ఇది చేసినాను కాబట్టి. అంతవరకు వాళ్ళిద్దరూ వన్ మైండ్, వన్ బాడీ, ట్రాన్స్పరెన్సీ, మంచిగా ఉన్నారు. కానీ ఇక్కడ అవిధేయత వచ్చేటప్పుడు దేవుని మహిమ వాళ్ళని వదిలిపోయినప్పుడు నౌ దేర్ రిలేషన్షిప్ ఈజ్ వల్నరబుల్. వల్నరబుల్ అంటే తెలుగులో ఇట్స్ ప్రోన్ టు అటాక్. అర్థమైందా అండి? ఈ వర్డ్ అర్థమైందా? ఏమి అంటే నిస్సహాయం. ఏమంటే ఎవరన్నా ఎక్కడి నుంచి అన్నా అటాక్ చేయొచ్చు. ప్రోన్ టు అటాక్, వల్నరబుల్ కండిషన్. అక్కడ దే వర్ సెక్యూర్డ్, ప్రమాదకరమైన పరిస్థితిలో ఉన్నారు. ప్రోన్ టు అటాక్ ఫ్రమ్ ఎనీ సైడ్. ఇప్పుడు దేవుడు వచ్చి అడగగానే నాదేమీ లేదు, నువ్వు ఇచ్చిన ఈమె తినమన్నది కాబట్టి నేను తిన్నాను. బ్లేమింగ్ ఈచ్ అదర్. టిల్ దెన్ దే వర్ కవర్డ్, దే వర్ వన్, దే హ్యావ్ ట్రాన్స్పరెన్సీ అండ్ దే హ్యావ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఆ మహిమతో కప్పబడ్డారు. అక్కడ కంప్లైంట్స్ లేవు, అక్కడంతా బాగానే ఉన్నారు. బట్ ఈ చాప్టర్కి వచ్చేటప్పటికి దేర్ ఈస్ సంథింగ్ ఎల్స్ ఇస్ హ్యాపెనింగ్. ఆ దేవుడు వీళ్ళ కొరకు ఏమి డిజైన్ చేసినాడో దానికి భిన్నంగా నువ్వు ఇచ్చిన ఈమె వల్ల నేను ఇది తిన్నాను. నీకు తెలియదా? దేవుడు నీకు ఏం చెప్పినాడు నీకు తెలియదా? ఆమె ఇచ్చింది తిన్నావు. రిలేషనల్ విస్టమ్ యూ నీడ్ టు హ్యావ్. ఈమెని ఏంటమ్మా తల్లి నువ్వేం చేసినావు, ఏమి చెప్పి మిమ్మల్ని ఇందులో పెట్టినాను, నువ్వేం చేసినావు అని అంటే నేను కాదు అర్థం, అది చేసింది. ఫస్ట్ చాప్టర్, సెకండ్ చాప్టర్లో ఈ కంప్లైంట్స్ ఎక్కడ చూసినా మంచిది, ఒక్కడు మంచి ఉండడం మంచిది కాదు, సరైన సహాయం చేద్దాం అది మంచిది, అన్ని మంచిది 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 చూసినాక థర్డ్ చాప్టర్కి వచ్చేటప్పటికి దే ఆర్ బ్లేమింగ్ ఈచ్ అదర్. నువ్వు ఇచ్చిన ఈ అవ్వ నాకు తినిపించింది, ఆ పాము నన్ను శోధించింది, నేను తిన్నా. దాని పర్యవసానం కాన్సిక్వెన్స్ ఏంటిదని అంటే యువర్ షేమ్ ఈస్ ఎక్స్పోజ్డ్, యువర్ నేకెడ్ అని నీ కళ్ళు తెరవబడి అవమానంలో ఉండాల్సి వచ్చింది. ఇప్పుడు ఆ సెటప్, ఏ సెటప్ అయితే, ఏ ఆశీర్వాదం అయితే, ఏ ప్రత్యక్షత అయితే నీ కొరకు ఏర్పాటు చేయబడిందో దానిలో నుంచి బయటికి తోసేసి గడియ వేసేసిన. నౌ దే ఆర్ అషేమ్డ్, నౌ దే ఆర్ ఫీలింగ్ అషేమ్డ్. ఇక్కడ అవమానము బయటికి వెల్లడి పరచబడింది. ఈ అవమానం వెల్లడి పరచబడడానికి ఎవరు కారణం? అవ్వ కారణమా? ఆదాము కారణమా? పాము కారణమా? ఈ పాములో Satan used the serpent as a weapon. కానీ దేవుని ప్రణాళికలో ఈ ఏదైనా వనంలో ఉండాల్సింది ఆదాము అవ్వ. ఈ అన్ని భూమి మీద ఉన్న అన్ని రిలేషన్షిప్స్ కి దే ఆర్ ద కార్నర్ స్టోన్, ఎగ్జాంపులరీ ప్యాటర్న్. మనము అక్కడికి లేడీస్ అయితే టైలరింగ్ షాప్కి వెళ్తే బ్లౌజెస్ కొరకు ఒక 5 minutes ఎప్పుడన్నా మీరు రష్ ఉండే రద్దీగా ఉండే టైలర్ షాప్కి వెళ్ళి చూడండి. 5 minutes అక్కడ అబ్జర్వ్ చేయండి. మీరేమి కుట్టించుకోకుండా మీరు వెళ్ళండి. అతను టైలర్ వచ్చిన కస్టమర్స్ని అబ్జర్వ్ చేస్తే ప్యాటర్న్స్ ఉన్నాయా, మీ దగ్గర ఏమి డిజైన్స్ ఉన్నాయి, ఈ డిజైన్కి ఎంత ఖర్చు అవుతుంది, ఇది ఎట్లా కుట్టాలి, దాని గురించి ఒక ½ an hour కన్నా ఎక్కువ ఆయన బ్రెయిన్ తిన్న తర్వాత ఈ ప్యాటర్న్ నచ్చదు వాళ్ళకి. ఇంకొక ప్యాటర్న్, ఒక ప్రణాళిక, ప్యాటర్న్, డిజైన్. ఈ డిజైన్ ఏమైపోయింది? ఆదాము అవ్వ కొరకు దేవుడు చేసిన ఈ ప్యాటర్న్ ఏమైపోయింది? అప్ సైడ్ డౌన్ అయిపోయింది. టిల్ దెన్ దే వర్ వన్. In the second chapter they were not ashamed though they were naked, but when they came to third chapter, disobedience, each one started thinking on their own.
అక్కడ వన్నెస్ కానీ ఆ ట్రాన్స్పరెన్సీ లేదు. పాము ఇట్లా చెప్పింది అనేసి పరిగెత్తుకొని వచ్చేదండి వాళ్ళ హస్బెండ్ దగ్గర. దేవుడైతే మనకి ఇట్లా చెప్పిండు ఏమో, మరి అది ఇట్లా చెప్తుంది ఏంటని షీ షుడ్ హావ్ కమ్ అండ్ డిస్కస్డ్ విత్ ఎడ్. ఆమె ఒక డెసిషన్ తీసేసుకుందా, ఇది కరెక్టే కదా, అయితే నేను నిర్ణయం తీసుకోవచ్చు, నేను డిసైడ్ చేసేసుకోవచ్చు, ఇది మంచిదే. అవతల వాళ్ళు చెప్తున్నారు కదా, ఈయన చెప్తే ఎంత చెప్పకపోతే ఎంత, తినేద్దామని తిన్నది తీసుకొచ్చింది, అవమానపరచబడ్డది. దీని కాన్సిక్వెన్స్ ఏంటో చూద్దాము. 16th verse, 3rd chapter 16th verse. ఆయన స్త్రీతో నీ ప్రసవమును నీ గర్భవేదనను నేను మిక్కిలి హెచ్చించేదను, వేదనతో పిల్లలను కనును, నీ భర్త ఎడల నీకు. సెకండ్ చాప్టర్ లో, ఫస్ట్ చాప్టర్ సెకండ్ చాప్టర్ లో మనం చూసినప్పుడు, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయము వాని కొరకు చేయుదును అనుకొనెను. సాటి అయిన సహాయాన్ని అప్పుడు తయారు చేసిండట. ఈ సాటి అయిన సహాయానికి ఇప్పుడు దేవుడు ఏం చెప్తున్నాడు అని అంటే, నువ్వు ప్రయాసమును గర్భ వేదనను, నీ ప్రయాసమును నీ గర్భ వేదనను నేను మిక్కిలి హెచ్చించెదను, వేదనతో పిల్లలు కందుము, నీ భర్తలో నీకు వాంఛ కలుగును, అతడు నిన్ను ఏలును. ఇప్పుడు నువ్వు సాటి అయిన సహాయం కాదు, ఇప్పుడు ఏం చేస్తాడు నీ మీద రూలింగ్. ఈ ఆపర్చునిటీ ఎవరు ఇచ్చినారు? ఈ సెటప్ ఫర్ యూ అండ్ మీ టు లెర్న్ సంథింగ్. మనం నేర్చుకోవడానికి ఇది ఒక ప్యాటర్న్. బైబిల్ గ్రంథములో ఒక్కొక్క జీవితం ఒక ప్యాటర్న్, ఒక్కొక్క డిజైన్. అబ్రహాం ఎక్కడ పడిపోయినాడు, శారా ఏం చేసింది, హగరు ఏం చేసింది, యోబు ఏం చేసినాడు, దానియేలు ఏం చేసినాడు, ఇంకొకళ్ళు ఏం చేసినారు, యెహోషువ ఏం చేసినాడు. ఇవన్నీ ప్యాటర్న్స్. ఏంటి అంటే వీళ్ళ జీవితాల ద్వారా, వీళ్ళ ప్రార్థన జీవితం ద్వారా, వీళ్ళు దేవునికి విధేయత చూపించడం ద్వారా, వీళ్ళు దేవునికి అవిధేయత చూపించడం వల్ల ద్వారా ఏ కాన్సిక్వెన్సెస్ వీళ్ళ జీవితంలో వచ్చినాయో తెలుసుకోవడానికి మనకి ఇన్ని ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. పాపం వీళ్ళైతే అప్పుడు మొదటి వాళ్ళు, కానీ దేవునితో సంబంధం కలిగిన వాళ్ళు. ఈరోజు మనం ఆలోచించుకుందాం, వేర్ ఆర్ వి ద హెల్పర్స్, ఆర్ వి ద డ్యామేజర్స్? సహాయం చేస్తున్నామా, గాయం చేస్తా ఉన్నామా? మన కుటుంబ పరిస్థితి బయటికి, మన అవమానము బయటికి వెల్లడపరచడానికి ఒక పాత్రగా glory of God. But in 3rd chapter, they became vulnerable. Their relationship became vulnerable. There they were not ashamed. Though they were naked, they were not ashamed because they were receiving God's word, God's wisdom, and God himself was with them. ఇక్కడ దేవుని మాట డౌట్ వచ్చింది, దేవుని ప్రణాళిక నుంచి కొంచెం ఒక అడుగు డీవియేషన్ వచ్చేటప్పటికి అవమానం వచ్చింది. ఇక్కడ మంచి పేరు సాటి అయిన సహాయము, ఈ తల్లికి సాటి అయిన సహాయం అని అక్కడ పెట్టినారు. ఇక్కడికి రాగానే ఏమంటున్నాడు అంటే, ప్రయాస పడతావు, వేదనతో నీకు కంటావు. ఇప్పుడు ఏం చేస్తాడు? ఆయనకి నువ్వు సహాయం కాదు, ఆయన నిన్ను ఏం చేస్తాడు? నిన్ను రూల్ చేస్తాడు. నీకు ఏ బాధ్యత అప్పగించినాడో, ఏ పరిచర్య అప్పగించినాడో, ఏ కుటుంబం అప్పగించినాడో, ఏ పిల్లల్ని పెంచమని నీకు బాధ్యత అప్పగించినాడో, ఈ ప్రొసీజర్లో నీకేం కావాలి? జ్ఞానం కావాలి. జ్ఞానం ఎవరు? మన దేవుడు. ఆయన నీ జీవితంలో ఉండాలి. ఆయన నీ జీవితంలో ఉంటే నీ ఈ అసైన్మెంట్ నువ్వు కంప్లీట్ చేసే ఈ ప్రక్రియలో ఆయన నీతో, ఆయన మాటలు నీతో, ఆయన జ్ఞానము నీతో ఉంటే you will reach the highest place, or you will get the revelation from God, so that through this revelation God will be glorified. నీ జీవితం ద్వారా ఆయన మహిమపరచబడతాడు. ఈ విజ్డమ్, రిలేషనల్ విజ్డమ్ లేకపోతే దేవుని గూర్చిన జ్ఞానము నీ జీవితంలో లేకపోతే అవమానము వెల్లడిపరచబడుతుంది, నీ దిగంబరత్వము వెల్లడపరచబడుతుంది. నువ్వు దేవుని ప్రణాళికలో లేవని అన్యజనులు నీ గురించి మాట్లాడుతున్నారు. ఇక్కడ అవ్వ గురించి నేను ఏలుతో, దుష్టుడు ఏలుతాడు, సైతాను నీ మీద ప్రభుత్వం చేస్తాడు. దేవుని మాటకి, దేవుని చిత్తానికి, ఆయన ప్రణాళిక ప్రకారంగానే నువ్వు వెళ్ళాలి. నేను చాలాసార్లు మన చర్చ్లో చెప్పినాను, మళ్ళీ ఇంకొకసారి చెప్తున్నాను. ఫ్రాగ్స్ అన్నిటికీ కాంపిటీషన్ పెట్టినారట. కాంపిటీషన్ పెట్టి ఒక టవర్, ఆ టవర్ మీదకి ఫ్రాగ్స్ అన్ని పరిగెత్తాలి. ఈ రేస్ ఏంటంటే ఆ టవర్ మీదకి వెళ్ళి
డెస్టినేషన్ పాయింట్ ఎవరు రీచ్ అయితే వాళ్ళకి ఏమేమి ఉంటాయండి, క్రౌన్ ఉంటుంది, ఇంకొక లారెల్స్ అవన్నీ ఉంటాయి కదా, అవి ట్రాఫీ ఇవన్నీ అనౌన్స్ చేసి వీటన్నిటికీ కాంపిటీషన్ పెట్టినారంట. మీడియా వచ్చిందంట, అందరు కెమెరాస్ పెట్టి తీస్తా ఉన్నారంట. రెడీ స్టడీ మా జోనతన్ అంటాడు, లెట్స్ గో అంటాడు అన్నమాట. రెడీ స్టడీ 1 2 3 గో అనగానే అన్ని వెళ్తా ఉన్నాడు. ఈ ఫ్రాగ్స్ రేస్ ని చూడడానికి ప్రజలంతా, మానవులంతా ప్రేక్షకులు వచ్చి చూస్తా ఉన్నారు. మానవుల నోరు ఆగుతుందండి, అసలు కాము ఉంటాం కదా. ఏమంటున్నారంట, ఈ కప్పలకేంటిది కాంపిటీషన్, ఈ కప్పల గుండెకి ఎక్కితే వేస్ట్, అవి ఆడదాకా పోనేమో, కొంచెం దూరం పోగానే పడిపోతాయి కొంతమంది అన్నారు. కొంతమంది అన్నట లే కాంపిటీషన్ అంటే వాటికి కూడా తెలుసు కదా, కొంచెం దూరం పోయి ఆగిపోతాయి అని. కొంతమంది అన్నారంట అసలు వాడికి ఈ కాంపిటీషన్ గురించే తెలియదు కాబట్టి అవి పోనే పోవు అని కొంతమంది మాట్లాడుతున్నారు. ఈ కాంపిటీషన్లో పాల్పొందుతున్న ప్రతి ఫ్రాగ్ అందరినీ వింటున్నారంట. విన్నాక ఆ విన్నదేదో మైండ్లో చాలా పని చేస్తుంది కదా. దేవుని మాటలు, దేవుని వాక్యం ఎందుకు అంత ఎఫెక్ట్ ఉండదు, అంత పని చేయదు. పుట్టు క్రైస్తవులమైన రోజు బైబిల్ చదువుతూ ప్రార్థన చేస్తున్నా, సెకండ్ వాయిస్ ఏదన్నా నెగిటివ్ వాయిస్ రాగానే తొందరగా అది ఎఫెక్ట్ అవుతుంది మైండ్కి. ఎందుకో ఏసు రక్తంతో మన మైండ్ని మనం ముద్రించుకోలేము. ఈ ఫ్రాగ్స్ అన్ని విన్నాయంట. విని కొన్ని అన్నాయంట అవి ఉరికినా వేస్ట్, అవి ఉరకలేవు చేయలేవు అని. వాళ్ళు ఇంత పెద్ద మనుషులు చెప్తున్నారు కదా, మనము పరిగెత్తలేమని, ఎందుకులే వేస్ట్ అని కొన్ని అక్కడే ఆగిపోయినాయి. పరిగెత్తినాక వాటికి చేత కదా ఆగిపోతాయి అన్నారు కదా, సరే ఆగిపోతామని మధ్య దారిలో కొన్ని ఆగిపోయినాయి. ఆ కొండ వరకు వచ్చిన తర్వాత కొండ ఎక్కడానికి వీటికి ఏం చేతనైతే వాళ్ళే, ఒకటి మాత్రము పై టవర్ దాకా వెళ్ళిపోయిందట. పైన వెళ్ళిపోయిన తర్వాత మొత్తం అన్ని కెమెరా ఫొటోస్ నేర్చుకోవడానికి, తర్వాత దాన్ని మంచిగా ఘనంగా దాన్ని తీసుకొని వచ్చి స్టేజ్ మీద ట్రాఫీ ఇవ్వాలి కదా దీనికి. అప్పుడు నీ ఎక్స్పీరియన్స్ ఏంటిదని మైక్ పెట్టి ఆమెను అడిగినట. ఇన్ని ఉన్నాయి, ఇన్ని వందల వేల ఫ్రాగ్స్ అన్ని ఉన్నాయి, ఒక్కటి కూడా డెస్టినేషన్కి చేరలేదు. నువ్వు ఒక్కదానివి మాత్రం ఎట్లా ఆ కొండ పైకి దాకా వెళ్ళినావు? ఈ ఓడిపోయిన వాళ్ళ రన్నర్ అవుట్స్ ఉంటారు కదా, ఫస్ట్ వాళ్ళని కూడా అడుగుతారు కదా. ఈ రన్నర్ అవుట్స్ చెప్పింది ఏంటి అని అంటే, ఇట్లా వీళ్ళు అంటుంటే ఈ పెద్ద మనుషులే ఇంత చెప్పినాక ఇంకా మనం ప్రయాణం ఎంత ప్రయాసపడినా వేస్ట్ అయిపోతుందని మేము ఇక్కడ ఆగిపోయినాము అని వాళ్ళు చెప్పినారు. లాస్ట్ దానికి ఆమె ఛాన్స్ వచ్చినప్పుడు మైక్ పెట్టి, ఏంటమ్మా నువ్వెట్లా గెలిచినావు అక్కడికి, అక్కడ డెస్టినేషన్కి ఎట్లా రీచ్ అయినావు అంటే, ఏం నాకు చెవుడి ఉంది, ఏ మనిషి చెప్పిన మాట నాకు వినిపించలేదు. నేనేమనుకున్నానంటే డెఫ్ టు ద నెగిటివ్ వాయిసెస్, సైతాను స్వరానికి కానీ, లేకపోతే మనల్ని మరలు కొలిపే వేరే దారిలోకి ఈ వాయిస్కి రియల్గా మనం ఒకవేళ డెఫ్ అయితే మనకి ఎంత మంచిదో. మన ఒక ప్రాముఖ్యమైన ఒక కుటుంబం నడపాలంటే, ఒక కుటుంబం ఇస్ గాడ్స్ ప్లాన్. ఫస్ట్ మినిస్ట్రీ ఇస్ ఫ్యామిలీ, దాని తర్వాత పరిచర్య. ఇవన్నీ దేవుడు మనకు ఇచ్చి భూమి మీదకి పంపించినాడు. ఇది మనం సరిగ్గా నిర్వర్తించడం ద్వారా దేవునికి మహిమ వస్తుంది. ఒకవేళ సహాయం చేసే పరిస్థితిలో సాటి అయిన సహాయంగా నువ్వు లేకపోతే, ఓకే, లెట్ యు బి క్వైట్. ఆటంకము లేకపోతే ఆవేదన కలుగజేసే పరిస్థితులు, బెనవలెంట్ వైలెంట్ గా మారిపోకుండా, బెనవలెన్స్ షుడ్ నాట్ టర్న్ ఇన్ టు వైలెన్స్. హియర్ ద బెనవలెంట్ జంట హ్యాస్ బికమ్ ఏ వైలెంట్. ఈమె తినిపించింది నాకు, ఆమె తినిపించింది, దీని ద్వారా శాపము వచ్చింది. ఆ పాత్రలో మనం ఉండకుండా, ఇది ఒక ఇండివిజువల్ అంటే ఫీమేల్ కాదు, మేల్ కాదు, ఇట్ ఈస్ ఫర్ ఎవ్రీబడి. వీ షుడ్ హ్యావ్ రిలేషనల్ విజ్డమ్ ఇన్ గాడ్స్ ప్రెజెన్స్ విచ్ షుడ్ బి అలైన్డ్ విత్ ద వర్డ్ ఆఫ్ గాడ్. ఆయన మహిమతో కప్పబడితే, అవమానం నుంచి తప్పబడతా, నీ అవమానం నీకు అవమానంగా అనిపించదు. సెకండ్ చాప్టర్ దే వర్ నేకెడ్ బట్ దే వర్ నాట్ అషేమ్డ్, వెరాస్ థర్డ్ చాప్టర్ దే వర్ హైడింగ్ ఫ్రమ్ గాడ్. దేవుని నుంచే వాళ్ళు దాగుకుంటా ఉన్నారు. ఈ పరిస్థితి మన జీవితంలో రాకుండా, ద ప్యాటర్న్ విచ్ గాడ్ హ్యాస్ డిజైన్డ్ ఫర్ అవర్ లైఫ్స్, లేకపోతే మన ముందు పెట్టిన ఈ ప్యాటర్న్స్, వాటి ద్వారా ఆదాము అవ్వ ద్వారా మనం నేర్చుకొని అధికారము, దేవుని చిత్తము, దేవుని అభిషేకం, దేవుని ప్రణాళిక, వీటికి సరెండర్ అయ్యి మన జీవితంలో ఏం మాట్లాడుతున్నాడు దేవుడు అది నేర్చుకొని, జ్ఞానం కలిగి దేవుని మాటల్ని మన జీవితానికి ప్రామినెంట్ పాయింట్గా, అది మాత్రమే ఇంపార్టెంట్, వేరేది కాకుండా
దేవుని చిత్తము, దేవుని మాటనే ఇట్స్ ఫైనల్ అల్టిమేట్ గోల్ ఫర్ అవర్ లైఫ్. అల్టిమేట్ డెస్టినేషన్ ఏంటంటే దేవుని మాట. ఇది ముందు పెట్టుకొని మన జీవితంలో ముందుకు మనం వెళ్తే ఎప్పటికీ దేవుని రాజ్యంలోనే మనం సాటి అయిన సహాయంగా మిగిలిపోతాం. ఆయన నిన్ను నన్ను ఏర్పాటు చేసింది ఎందుకు అనంటే సాటి అయిన సహాయం, ఆయన రాజ్యంకి ఆత్మలను సంపాదించడానికి సాటి అయిన సహాయం, అనేకులు ప్రార్థన చేయడానికి నువ్వు సాటి అయిన సహాయం, అనేకుల తలాంతు దేవుని కొరకు వాడబడడానికి సాటి అయిన సహాయం, నీ ఇరుగు పొరుగు వాళ్ళు రక్షణ పొందడానికి సాటి అయిన సహాయం. ఈ సహాయం నువ్వు అవుతావా? ఇతరులు వారి తలాంతుని వాళ్ళు ప్రదర్శించి వాళ్ళు దేవునికి మహిమ తెచ్చడానికి నువ్వు సహాయం అవుతావా? ప్రార్థన జీవితం వేరే వాళ్ళు కలిగి ఉండడానికి నువ్వు సహాయం అవుతావా? తప్పిపోతున్న వాళ్ళు తిరిగి దేవుని తెలుసుకోవడానికి సాటి అయిన సహాయం నువ్వు అవుతావా? నీ కుటుంబంలో సాటి అయిన సహాయం నువ్వు ఉండడము ఎంత ప్రాముఖ్యమో దేవుని రాజ్యంలో సాటి అయిన సహాయంగా ఉండడము అంతకు మించిన ప్రాముఖ్యత. దీన్ని అందుకే పంపించినాడు. ఎందుకు అనంటే మహిమ రావాలి. ఈ పాత్ర బ్యూలాని ఇక్కడికి పంపిస్తున్నా. బ్యూల ద్వారా ఎంతమంది నా రాజ్యానికి రావాలి, ఎంతమంది యేసు ప్రభుని తెలుసుకోవాలి, ఏమేమి ఆశించినాడో నీ జీవితం గురించి, ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఎంత ఇన్వెస్ట్ చేసినాడు నీ జీవితంలో ఆయన మహిమను, అది రావాలి ఆయన ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. షల్ వి బికమ్ హెల్పర్స్? హెల్ప్ చేసే వారిగా ఉందామా? ఆయన చిత్తము నీ ద్వారా మహిమపరచబడాలంట. ఆయన మహిమపరచబడాలి. వస్తుందా మహిమ మన జీవితంలో? ఆర్ వి గ్లోరింగ్ ఇన్ అవర్ సెల్స్? నాకు టాలెంట్ ఉంది, నేను ఇది, నేను గొప్ప, నేను చదువుకున్నా, నాకు డబ్బు ఉంది, నాకు ధనం ఉంది, నాకు అందం ఉంది, నేను ఇంకా ఎవరినైనా ఏదైనా డామినేట్ చేయగలను, నేను చెప్పింది అందరూ వినాలి అంటావా? దేవుని స్వరాన్ని ఉంటాం. సహాయం చేసే వారిగానే ఒకరి జీవితాన్ని కట్టడానికి మనం సహాయపడడం. ఒకవేళ సహాయం చేసే ఆత్మ, సహాయం చేసే గుణము మన జీవితంలో లేకపోతే లెట్ us be quiet in the presence of God. ఆయననే చూసుకుంటాడు, ఆయననే సహాయంగా వస్తాడు. కానీ నీ ద్వారా అవమానము వెల్లడిపరచబడకుండా, నేకెడ్నెస్ ఎక్స్పోజ్ అవ్వకుండా, దేవునికి మహిమ రాకుండా, ఈ ప్లాన్, ఈ ప్యాటర్న్ చెదిరిపోకుండా ఒక సైలెంట్ వెజిల్గా ఉన్న అది ఓకేనేమో, కానీ గాయము, ఆవేదన, అవమానం తెచ్చే పాత్ర అయితే దేవుడు హైయెస్ట్ ప్లేస్లో నా రెవల్యూషన్ పోతుంది. సైతాన్ ఏదైతే ఛాలెంజ్ చేస్తుందో ఆ ఛాలెంజ్లో సైతాను గెలుస్తుంది. ఆయన ఎంతో ఆశించి ఆయన స్వరూపంలో నిన్ను సృష్టించుకొని భూమి మీదకి పంపించినాడు. ఏమి అంటే మహిమ ఆయనకు రావాలి. సైతాన్ ఏమంటే ఇది డిస్టర్బ్ చేద్దాం, ఇది డిస్టర్బ్ చేస్తే ఏమవుతుందంటే మహిమ ఆయనకు రాదని. ఎవరిని గెలిపిస్తావు సాయంకాల సమయం? సైతానికి హెల్ప్ఫుల్గా ఉంటావా? దేవునికి హెల్ప్ఫుల్గా ఉంటావా? దేవుని రాజ్య వ్యాప్తిలో హెల్పర్వా? సైతాన్ కింగ్డమ్లో హెల్పర్వా? నీకు నువ్వే స్వపరీక్ష చేసుకొని జ్ఞానంతో దేవుని దగ్గర బైబిల్ విజ్డమ్ పొందుకొని ముందుకు సాగాలని తెలియజేస్తూ నా మాటలు ముగిస్తాను.